దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగాని ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. ప్రభువా, ఈ యొక్క నెలంతా కూడా మీ ఉచితమైన మహాకృపను బట్టి మమ్మలను కాచి దాచి భద్రపరిచి ఈ నెలలో చిట్ట చివరి పునరుద్ధాన దినమున మేమందరము మీ సన్నిధిలోనికి ప్రవేశించి మీ నామాన్ని ఘనపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా ది ప్రేయర్ లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవుని ప్రార్థనా జీవితం అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. క్రైస్తవుని ప్రార్థనా జీవితం. దీనిలో నుండి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవుని యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనేటువంటి దానికి 4 విషయాలు ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో నుండి నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి సత్యము, ప్రే విత్ పెర్సిస్టెన్స్, పట్టుదలతో ప్రార్థించండి. పట్టుదలతో ప్రార్థించండి అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, ప్రే విత్ ప్యాషన్, మక్కువతో ప్రార్థించండి. మక్కువతో ప్రార్థించండి అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా, ప్రే విత్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతతో ప్రార్థించండి అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. నాలుగవదిగా, ప్రే
మేకింగ్ ఇంటర్సెషన్, విజ్ఞాపనము ద్వారా ప్రార్థన చేయండి అనేటువంటి విషయాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటన చేయుచున్న కారణము చేత మరి రోమాలో ఉన్నటువంటి జైల్లో వారు ఉంచబడ్డారు. జైల్లో ఉన్నటువంటి టైంలో ఆయన 4 పత్రికలను రాయటం జరిగింది. ఆ 4 పత్రికలను చెరసాల పత్రికలు అని అంటారు. ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు, చెరసాల పత్రికలు అంటారు. అవి మొదటిది ఎపిస్సీలకు రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక, నాలుగవది ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు భక్తుడు చెరసాలలో ఉండి వ్రాయటం జరిగింది. ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘం యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు గురించి అధికంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ 2 పత్రికలకు ఉన్నటువంటి తారతమ్యాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అనగా చర్చ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లేక దేవుని సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో సంఘం యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఒక సంఘానికి శరీరం యొక్క ప్రాముఖ్యత తెలియాలి, మరొక సంఘానికి శిరస్సు యొక్క ప్రాముఖ్యత తెలియాలి. సంఘాన్ని అనగా శరీరాన్ని, శిరస్సును వేరుగా ఉంచితే అది మృతదేహమే కానీ సజీవమైన దేహం కాదు. శరీరం క్రీస్తుకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. అదేవిధంగా తల కూడా మరి ఈ యొక్క శరీరం లేకుండా మరి ఈ యొక్క విస్తరింపబడలేదు. కనుక శిరస్సు ప్రాముఖ్యమైందే, అదేవిధంగా శరీరము కూడా ప్రాముఖ్యమైందే. అయితే ఈ శరీరములో ఉన్నటువంటి వాళ్ళు, లేక క్రీస్తు శిరస్సు క్రింద ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వ్యక్తి. అందుచేతనే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు. అనగా యేసయ్యను ప్రతి విషయములో కూడా అనుసరించినటువంటి వ్యక్తి ఎవరనంటే పౌలు గారు. అందుచేత క్రీస్తు ఏ ప్రార్థన అనుభవము కలిగి ఉన్నాడో, క్రీస్తును డైరెక్ట్గా చూచి డైరెక్ట్గా క్రీస్తుతో నడవలేకపోయినప్పటికీ క్రీస్తు యొక్క అలవాట్లను తన యొక్క అలవాట్లుగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరనంటే పౌలు గారు. ఈ పౌలు గారు బయట ప్రార్థన చేశారు, చెరసాల్లో కూడా ప్రార్థన చేశారు. ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన అనేటువంటిది మానలేదు. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది క్రైస్తవునకు ఆయుపట్టు లాంటిది. ప్రియులారా, మనము ఉదయం లేచిన తర్వాత మనము బ్రష్ చేసుకోవటం ఎలాగైతే అలవాటో, అలాగే వంటలు వండుకోవటం, టిఫిన్ చేయటం, ఇది ఎలాగో ఎవరో చెప్పక్కర లేకుండా మనం ఎలాగైతే అలవాటుగా చేస్తామో, అదేవిధంగా ఈ ప్రార్థన అనేటువంటిది క్రైస్తవుని యొక్క జీవితములో అలవాటుగా ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్క భక్తుని యొక్క లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో
పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడనంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనకు జవాబు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకనంటే ఉత్తరం రాయకుండా జవాబు ఎలాగొస్తుంది, నువ్వు ఫోన్ చేయకుండా అవతల నుంచి ఆన్సర్ ఎలాగొస్తుంది అని చాలామంది క్రైస్తవులు ఎలాగైపోయారనంటే, ఉత్తరం రాయరు కానీ వాళ్ళకి జవాబు రావాలి, వీళ్ళు ఫోన్ చేయరు కానీ అవతల దగ్గర నుంచి ప్రత్యుత్తరం రావాలి. ఎలాగొస్తుంది? అందుచేతనే మనమందరము కూడా మనము ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర నుంచి మనము ప్రత్యుత్తరం పొందుకోవాలి అనేటువంటి విధానములో ఈ ప్రార్థన అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫ్బి మేయర్స్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన అనేక పుస్తకాలు రాశారు కానీ అందులో ఒక పుస్తకము ద సీక్రెట్ ఆఫ్ గైడెన్స్ అనేటువంటి పుస్తకములో ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ద గ్రేట్ ట్రాజడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్. క్రైస్తవుని యొక్క జీవితములో గొప్ప విషాదము అనేటువంటిది ఏంటనగా ప్రార్థనకు జవాబు రాకపోవటం కాదు. గొప్ప విషాదం ఏంటనగా ప్రార్థన చేయకపోవటమే మన జీవితంలో గొప్ప విషాదం అన్నట్లుగా ఈ భక్తుడు చెబుతూ ఉన్నాడు. అందుచేత మన ఊపిరి ఎలా పీలుస్తామో, అనుదినము మన యొక్క దినచర్యలు ఎలా చేస్తామో అట్టి రీతిగానే మన ప్రార్థన అనేటువంటిది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఎలాంటిదనంటే, చూడండి, అన్ట్యాప్డ్ రిసోర్సెస్, ట్యాప్ అని అంటాం. ట్యాప్ అనేటువంటిది మనము నీళ్ళు తిప్పుతాం కదా, ట్యాప్ అంటే దాని అర్థం ఏంటంటే ఆపు చేసేది. ఏం చేతనంటే నీరు దాని కానీ మనం కట్టకపోతే ఆగకుండా ట్యాంకులో నీళ్ళు అయిపోయినంతసేపు వస్తూనే ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది ఎలాంటిదనంటే అన్ట్యాప్డ్ రిసోర్స్, అనగా నీవు ఆపేస్తే తప్ప మరి ఆగలేనటువంటి మూలాలు ఈ ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహించబడతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూలోకములో ఎక్కడ నిధి ఉన్నా ఆ నిధి ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ ప్రార్థన ద్వారా లభించేటువంటి నిధి ఉందో చూసారు, అది ఎంత తీసినా తరగలేనటువంటి నిధి ఈ ప్రార్థన ద్వారా మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక బహుమానం ఏంటనగా ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధము మనకున్నట్లయితే అది గొప్ప కార్యాలను చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. 1952వ సంవత్సరం ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన ఒక యూనివర్సిటీలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. యూనివర్సిటీలో ఎవరికి బోధిస్తున్నాడనంటే డాక్టరేట్ చేసేటువంటి వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు ఒక డాక్టరేట్ స్టూడెంట్ వచ్చి అన్నాడు, అయ్యా, ఈ భూలోకములో అనేకమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి, ఆ సబ్జెక్టుల మీద చాలామంది పుస్తకాలు రాశారు, కానీ ఎంత రాసినా తరగలేనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా, దాన్ని నేను రాయాలనుకుంటున్నాను అని ఆ విద్యార్థి అడిగాడు. అడిగినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన ఏం చెప్పారు అని అంటే, ప్రార్థనా శక్తి మీద నువ్వు రాసినట్లయితే అది ఎంత రాసినా కూడా తరగదు అని ఆయన చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన ప్రతి చోట పనిచేస్తుంది. మన ఇండియా డబ్బు ఉందనుకోండి, మనం ఏ అమెరికాని వెళ్తే ఇండియా డబ్బు పనిచేయదు. అమెరికా డబ్బు ఉందనుకోండి, ప్రపంచంలో చాలా దేశాల్లో పనిచేస్తుంది కానీ అన్ని చోట్ల పనిచేయదు. కానీ ప్రతి చోట పనిచేసేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది ఏంటన్నమాట, అందరూ మీ నోటితో చెప్పండి చక్కని మాట, ప్రార్థన అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. నువ్వు కొండెక్కి ప్రార్థన చేయొచ్చు, యోనాలాగా చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. కనుక ఈ ప్రార్థన అన్ని చోట్ల కూడా పనిచేసేటువంటి ఆయుధముగా ఉన్నది. కనుక నువ్వు ఏం మర్చిపోయినా పర్వాలేదు,
ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మర్చిపోకూడదు అనేటువంటిది ఈ యొక్క మరి ధ్యాన ఉద్దేశమై ఉన్నది. క్రైస్తవుని యొక్క జీవితము సామాన్యమైన జీవితం కాదు. క్రైస్తవుని యొక్క జీవితము ప్రార్థనతో కూడినటువంటి జీవితము. నాకేమీ లేకపోవచ్చు, ఆ ప్రార్థన ఉంటే ఆ ఆయుధముతో పరిస్థితులను మార్చగలుగుతాను, గొప్ప యుద్ధాలను చేయగలుగుతాను, దేవునికి మహిమకరముగా నేను జీవించగలుగుతాను అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఎలా ప్రార్థన చేయాలో అనేటువంటి 4 విషయాలు చెప్తా ఉన్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నా. ఎవరికైనా చలిడితే చేయొత్తండి, వేసి గడేస్తారు. ఒకవేళ చేయలేకపోతే పర్లేదు, లేకపోతే రేపటి నుంచి సాల్వలు ఉన్నాయి కదా, ఒక సాల్వ తెచ్చేసుకుంటే కప్పుకోవచ్చు. మీరు చాలా గొప్ప మా సాల్వలు మాకే కప్పుతారు. అంచేత అలాంటివి ఏమైనా ఉంటే ఆ ప్రోగ్రామ్స్ మరి అవి తెచ్చుకోవచ్చు. అంచేత మీరు విపరీతమైన చలితో బాధపడుతుంటే చేయొత్తండి. అంచేత కుర్రోళ్ళు కట్టేస్తారు, నేను చెప్పలేను మధ్యలో. కనుక మనం ఎలా ప్రార్థన చేయాలని అంటే, పౌలు గారు భక్తి చెప్తున్నారు, నీ ప్రార్థనలో నిలకడ ఉండాలి అని అంటే పట్టుదలతో ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. ఏ పనైనా సరే నీవు సాధించాలి అని అంటే నీకేం కావాలి? ఏం కావాలి చెప్పండి? పట్టుదల కావాలి, ప్రార్థన కాదు. ఈ ప్రార్థన నువ్వు ఎలా చేయాలి? నువ్వు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? పట్టుదలతో చేయాలి. ప్రతి పనికి కూడా ఏం కావాలి చెప్పండి అమ్మా అందరూ? పట్టుదల కావాలి. పట్టుదల ఉంటేనే నువ్వేదైనా సాధించగలవు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. మేము బూరుపూడిలో ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పుడు ఆ ఫౌండేషన్ చాలా ఎత్తుగా కట్టాం. ఆ ఫౌండేషన్ నింపాలని అంటే చాలా ఇసుక కావాల్సి వచ్చింది. నేనేం చేశానంటే, ఇంత ఇసుక కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయి, కానీ ఈ ప్రాంగణం అంతా చూస్తే ఇంత రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి అని అదో పని చేయండి, ఇసుకేద్దాం. కానీ ముందు ఈ వేస్ట్గా ఈ భూమి మీద పడినటువంటి రాళ్ళన్నీ తీసుకొచ్చి ఈ ఫౌండేషన్లో వేసేయమన్నాను. ఆడోళ్ళు మోయగలిగింది ఆడోళ్ళు మోసారు, మగాళ్ళు మోయగలిగింది మగాళ్ళు మోసారు. మొత్తం ఆ ప్రాంగణంలో ఉన్న రాళ్ళన్నీ మోసి అందులో వేసిన తర్వాత ఇంచుమించు సగం ఫౌండేషన్ నిండిపోయిందండి. అప్పుడు ఇసుక తీసుకొచ్చి దాంట్లో వేసి అప్పుడు కొమ్ము తులిసాం. ఇల్లు కట్టాలనుకున్నవాడు ట్రాక్టర్ ఇసుక కోసం, లారీ ఇసుక కోసం చూడకూడదు. గమేలా ఇసుక దొరికినా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకోవాలి. మరి ట్రాక్టర్ ఇటుక కోసం చూడకూడదు. ఒక్క ఇటుక దొరికినా జాగ్రత్త పట్టాలి. నా దగ్గర ఇటుక ఉందండి, నా ఇటుకే నేను ఏం చేసుకోవాలి నాకు అర్థం లేదు అని నువ్వు వచ్చిన ఆపర్చునిటీని పోగొట్టుకుంటే నీ జన్మలో నువ్వు ఏం చేయలేవు. ఇటుక దొరికిందా? ఆ ఇల్లు కట్టేటప్పుడు ఇటుక జాగ్రత్త పెట్టుకో. నీ దగ్గర చాలా ఇటుకలు ఉన్నాయి, నీకు చాలా అవసరం. కానీ ఒక్క ఇటుక కూడా ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పట్టాలి. గమేలా ఇసుక కూడా, మీ ఇల్లు కట్టిన వాళ్ళందరికీ తెలుసు, గమేలా ఇసుక కూడా జాగ్రత్త పట్టాలి. అలా జాగ్రత్త పడితేనే ఒక రోజున ఇల్లు అవుతుంది. నాకు కావాల్సింది లారీ, గమేల ఇసుక నేనేం చేసుకోను అని గమేల ఇసుక నీకు వచ్చినప్పుడు దాన్ని తన్నుకుంటే నీ జన్మలో ఇల్లు కట్టలేవు. ఒక్కొక్క ఇటుక పోగు చేస్తేనే ఒక ఇల్లు అవుతుంది. గమేల ఇసుక పోగు చేస్తేనే లారీ ఇసుక అవుతుంది. ఈ జాగ్రత్త నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు. మీరు ఏదైనా సాధించాలని అంటే మీరు కూర్చున్నా దానికోసం ఆలోచన చేయాలి, పడుకున్నా దానికోసం ఆలోచన చేయాలి, నడుస్తున్నా దానికోసమే ఆలోచన చేయాలి. అటువంటి కంకణం ఉంటే తప్ప మన జీవితంలో ఏమీ కూడా చేయలేము. ఎందుకంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు రావులపాలెంలో మా ఇంటి ఎదురుకుండా ఉన్న వరకు పునాది అయిపోయింది. ఎందుకనంటే మేము మట్టి తోలించుకుంటే తెల్లవారుజామునే వెళ్ళిపోయి మా మట్టి సగం వేసేసుకునేవాడు.
అని చేత నేనేం చేశానంటే నేను కూడా తెల్లవారుజామున వెళ్ళిపోదామని అక్కడ బండి వెళ్ళినప్పటికి మన వాడికి సౌండ్ ఉండేది కాదు. ఎందుకనంటే ఎదటోళ్ళ మీద ఇల్లు కట్టేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. నా పట్టుదల దీన్ని నిలపాలని, వాడి పట్టుదల నా సగం లాగేద్దామని. ఎవడ పట్టుదల వాడికి ఉంటుంది. అయితే నువ్వు దేని విషయంలో దేన్ని సాధిద్దాం అనుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకనంటే పట్టు విడుపు అనేటువంటిది క్రైస్తవుని యొక్క లక్షణం కానే కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్య పుట్టేటప్పుడు ఆయనకి తెలుసు నేను సిలువలో చచ్చిపోవటానికి వచ్చానని. మధ్యలో సైతాన్ గాడు ఆఫర్ చేశాడు, ఎందుకయ్యా నువ్వు సిలువలోకి వెళ్తాం ఎందుకు, అక్కడ బాధలు పట్టడం ఎందుకు, నువ్వు నాకు ఒక దండం పెడితే చాలు ఈ భూలోకం అంతా నీకు ఇచ్చేస్తా. మరి ఆయన దండం పెడతాం సులువా, సిలువ మీద సావటం సులువా చెప్పండి? దండమే కాదు, నువ్వు దండం పడేయచ్చు, కానీ నీకు దండం పెట్టడానికి రాలేదు, నీ చేత దండం పెట్టించుకోనక వచ్చాను నేను. కష్టమైన నష్టమైన రక్తమైన కార్చి నేను శిలువ మీద వేలాడి అక్కడ మరణించి సమాధిలో నుండి తిరిగి లేపబడతానే కానీ నీకేం మాత్రము కూడా నేను లోబడను, నీకు లొంగను, నీకు దండం పెట్టను. ఇది పట్టుదల అని అంటే. ప్రార్థనలో మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? పట్టుదల కావాలి. ఆ పట్టుదలతో నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీకు ఒకసారి 2 సార్లు ప్రార్థన చేస్తేనే ఇసుపొచ్చేస్తుంది. ఇలాగ ఇసుపొచ్చేసిన వాడికి పట్టుదల ఉంటుందా? ఇలాగ ఇసుపొచ్చేసిన వాడు పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతాడా? వాక్యంలో 2 వాక్యాలు చూపిస్తున్నా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, మీరు విసుగకుండా ప్రార్థన చేయండి. మీరు విసుగకుండా ప్రార్థన చేయండి. అసలు మనం చేసిన ప్రార్థన ఎంత? మనకి విసుగు రావటానికి గల కారణం ఏంటి? ఇంతకుముందు మా చిన్నప్పుడు పెద్ద డాక్టర్తో దమ్ము చేసేవారు. కూర్చున్నవాడికి ప్రాణ సంకటం కింద ఉండేదండి. కొన్ని తాటలు తిరగబడిపోయి చచ్చిపోయినటువంటి ఘట్టాలు కూడా మనకు ఉన్నాయి. కానీ గొట్టు మీద చూసేవాడికి ఏమో సరదాగా తిప్పుతున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న డాక్టర్లతో చేస్తున్నారు. చిన్న డాక్టర్లతో దమ్ము చేసేటప్పుడు ప్రియులారా, డాక్టర్ ఎంతసేపు నడితే ఇలా నడవాలి. నడుతుమంటే రోడ్డు మీద కాదు, దేని మీద నడాలి? మంటలో నడాలి. కాళ్ళు ఏమవుతాయి? విపరీతంగా లాగేస్తున్నాయి కదా అని గడిగడికి కూర్చుంటే దమ్ము అవుతుందా? అవ్వదు. సాయంత్రం వచ్చాక ఇంటికాడ జండు బామన్న రాసుకుంటాడు, లేకపోతే ట్యాబ్లెట్ అన్న వేసుకుంటాడు. కానీ ఏం చేస్తున్నాడు? పట్టుదల కలిగి దాని వెనకాల నడిచి దాన్ని దమ్ము చేస్తూ ఉన్నాడు. అలా పట్టుదల లేకపోతే ఇన్ని చేలు దమ్ము చేయబడవు, ఇంతమంది ఓడ్చలేరు. ప్రతి పనికి కూడా ఏం కావాలి? పట్టుదల కావాలి. ప్రార్థనకి కూడా ఏం కావాలి? పట్టుదల కావాలి. అందుచేత నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసి నువ్వేమనుకుంటున్నావనంటే నేను చాలా ప్రార్థన చేశానని ప్రార్థన మీదే విసుగొచ్చేస్తుంది. ఇలాగ నువ్వు కాసేపు ప్రార్థన చేసి విసిగిపోతే నువ్వు అనుకున్నది ఎలా సాధించగలుగుతావు? మా తాత ప్రార్థన చేసినప్పుడు సూర్లో ఉన్నటువంటి గోను సంచి తీసి దాన్ని నేల మీద వేసుకుని ప్రార్థన చేసేవాడట. ఒక రోజున ఆ సంచిలో కట్లపాము దూరేసిందంట. ఆ సంచిలో కట్లపాము దూరెత్తే ఈయన చూసుకోలేదు, మామూలుగా కింద పరిచేసుకుని సరిగ్గా కట్లపాము మీద మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించేసరికి కట్లపాముకు ఊపిరాడక చచ్చిపోయిందంట. ఈయన మళ్ళీ సూర్యులో పెట్టేటప్పుడు ఏం చేసేవాడు అని అంటే ఆ సంచిని దులిపేసేప్పుడు సూర్యులో పెడతాం అలవాటాడు. సంచి దులిపితే ఏం పడ్డదంట? చచ్చిపోయినా కట్లపాము పడ్డదట. వాళ్ళంతసేపు విసుగు రాకుండా ప్రార్థన చేసావు. ఈ రోజు నువ్వు మోకరింతటి సీమ సావట్లేదు. ఒకవేళ ఎక్కడన్నా సీమ కానీ కుట్టిందనుకో నిన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు
అదేదో తేలుకుంటున్నట్టు నువ్వేం చేస్తున్నావు తెలిసి కళ్ళు తెరిచేసి ఒళ్ళంతా తడివేసుకుంటున్నావు. ఇక నీ ప్రార్థనకి జవాబు ఎలాగొస్తుంది? పట్టుదలేది? అందుచేత వాక్యములో ప్రభు చెప్తా ఉన్నారు, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తున్నారు? విసుగక నువ్వు ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. నువ్వు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు విసుగు రాదు. నువ్వు ఒక కంకరము కట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు విసుగు రాదు. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తున్నానంటే గడిగడికి కళ్ళు తెరిచి ఇలా మానేశారు లేదని పక్కన చూస్తావు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు, అంతేగాని నీకంటూ పట్టుదల లేదు. మీలో ఎంతమంది పక్కోళ్ళు ప్రార్థన అయిపోయిందో లేదని కళ్ళు తెరిచి చూశారు? అసలు మన జనం అయితే కొంతమంది కళ్ళు మూసుకోవట్లేదు, మన పిల్లలు కొంతమంది కళ్ళు మూసుకోవట్లేదు. ఈ వయసులో ప్రార్థన చేయటం నేర్చుకుంటే గొప్పోళ్ళు అవుతారు వీళ్ళు. కానీ ప్రార్థన చేస్తుంటే ఎవరు అలా చేస్తున్నారో చూసి నవ్వుకుంటున్నారు. నేను చాలాసార్లు పిల్లల్ని హెచ్చరిస్తున్నాను, మీ జీవితాలు ఎలా బాగుపడతాయి, మీ జీవితాలు ఎలా ఉద్ధరించబడతాయి? ఆ పట్టుదల అనేటువంటిది మీకు చిన్నప్పటి నుంచే రావాలి. ఆ నిలకడ అనేటువంటిది మీకు చిన్నప్పటి నుంచే రావాలి. అప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితిని మీరు చూస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంది, మీరు చదవక్కర్లేదు, నేను చెప్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మాటలు గ్రీకు భాషలో చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడ్డాయనంటే, అడుగుడి అన్నది అడిగేసి మానేయండి అని కాదు, మీకు ఇవ్వబడేంత వరకు అడగండి, మీకు దొరకబడేంత వరకు వెతకండి, మీకు తీయబడేంత వరకు తట్టండి. అనగా అడగటం మానకూడదు, వెతకటం మానకూడదు, తట్టడం మానకూడదు. నువ్వు ఎప్పుడైతే మానకుండా నిలకడగా నువ్వు చేస్తావో నీ ప్రార్థనకు ప్రతిఫలము వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పట్టుదలతో ప్రార్థన చేయమంటే బారడు ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. నువ్వెంతసేపు ప్రార్థన చేశావు అనేది దేవుడు లెంగ్త్ను బట్టి కాదు ఆయన చూస్తూ ఉన్నది. పరీక్ష రాసేటప్పుడు ఎడిషనల్ పేపర్లు ఎక్కువ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. నాకు అసలు అర్థమయ్యేది కాదు. కొంతమంది ఇచ్చిన 5 నిమిషాలకే ఎడిషనల్ అని ఇంత రాసేస్తారు. ఏం రాస్తున్నావు అని అడిగాను ఒకసారి. ఏం రాస్తున్నావు అని అంటే పెద్ద అక్షరాలు రాయాలి, 10 లైన్లే రాయాలంట. ఇదేని మీద పెద్ద అక్షరాలు రాయాలంట, 10 లైన్లే రాయాలంట పేపర్ మీద. ఇలా రాస్తే ఎన్ని పేపర్లు పెట్టేస్తాయి? ఆ దిద్దేవాడు నువ్వు ఎంత లావు రాసావని దిద్దుతాడా, లేకపోతే ఎంత క్వాలిటీగా రాసావని దిద్దుతాడా? ఎవరు మాట్లాడరేంటి? ఒకడు శివ సినిమా స్టోరీ రాశాడంట. దేని మీద? అడిషనల్ పేపర్లు ఇచ్చుకుంటున్నాడు. నీడికి అర్థమా ఓకే ఏం రాయాలో తెలియక అప్పుడే సినిమా చూసి వచ్చాడంటే వీడు ఆ స్టోరీ అంతా దాని మీద రాసేయడానికి. ఇంతలో రాశాడు, ఉపయోగం ఏముంది? అందుచేత పట్టుదలతో ప్రార్థన చేయటం అని అంటే దీర్ఘంగా పొడుగ్గా అందరికంటే ఒక గుప్పుడు ఎత్తుగా ప్రార్థన చేయటం పట్టుదలతో ప్రార్థన చేయటం కాదు. పట్టుదలతో ప్రార్థన చేయటం అంటే విసిగిపోకుండా విడవకుండా ప్రార్థన చేయటం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, ఆయన అన్ని కాలాల్లోకి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రార్థనా వీరుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా సైతానుగాడు నిన్ను వచ్చి శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడనంటే నీవు దానిని ఎంజాయ్ చేయకుండా, దాన్ని ఆనందించకుండా చేద్దామని. వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన బట్టి నువ్వు ఆనందించాలి. ఆనందము కలగలేనటువంటి ఏ పని కూడా మనము చేయలేము. అందుచేత నీ ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, ఈ రెండు కూడా నీ జీవితంలో ఏం కలిగించాలనంటే ఆనందం కలిగించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన భారం అనిపిస్తుందా, ప్రార్థన ఆనందం అనిపిస్తుందా? ఒకసారి మీరు ఆలోచన చేసి
మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రావాలనంటే మీరేం చేయండి? పట్టుదల కలిగి, చెప్పండి, కూర్చున్నా, నిలబడినా, నడిచినా, పరిగెత్తినా, పరుండినా నువ్వు ఏం సాధించాలనుకున్నావో అదే నీ కళ్ళెదురుగుండా ఉన్నప్పుడు నువ్వు దాన్ని సాధించగలుగుతావు. లేకపోతే నువ్వు వదిలిపెట్టేసినట్లయితే, పట్టుదల లేకపోయినట్లయితే, నువ్వు విసిగిపోయినట్లయితే నువ్వేమి కూడా చేయలేవు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, ప్రే విత్ ప్యాషన్. మక్కువతో ప్రార్థన చేయండి. మక్కువతో ప్రార్థన చేయండి. ఏంటనంటే అది మన ప్యాషన్, మనకి ఆసక్తి కలిగేదిగా ఉండాలి. మనకి మక్కువ ఉన్నదిగా ఉండాలి. మనం ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టపూర్వకంగా చేసినట్లయితే అది కష్టమైన మనం చేయగలుగుతాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. యేసయ్య ఈ ప్రార్థన ఎలా చేశారనంటే మక్కువతో చేశారు. చూడండి, 2 రకాలు ఉంటారు స్త్రీలు కూడా. కొంతమందికి వంటలు వండటం అనేటువంటిది ప్యాషన్. వంటలు వండటం అనేటువంటిది ప్యాషన్, మక్కువ. కొంతమందికి వంటలు వండుతమే సిరాకు. 2 రకాల ప్రజలు. మక్కువతో నువ్వు వండేటప్పుడు అసలు నీకు అది వంట చేశాననే అనిపించదు. వంట చేశాననే అనిపించదు. ఈ మక్కువతో చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకే దాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో కూడా వాళ్ళు అన్వేషిస్తారు. ఉదాహరణ చెప్తున్నా, మా ఇంట్లో బెండకాయలు పులుసు పెట్టారు అనుకోండి, అది నేను తిన్న వెంటనే మా పని మనిషి వండిందా, మా పాస్టమ్మ గారు వండిందా చెప్పేయగలను. ఎందుకనంటే పాస్టమ్మ గారు వండితే ఏ టేస్ట్లో ఉంటుందో, పని మనిషి వండితే ఏ టేస్ట్లో ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు బెండకాయ ఉంది, ఈ మక్కువతో బెండకాయ కూర వండుతూ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, బెండకాయలు కోసి పడేస్తారు, ఉల్లిపాయలు అందులో పడేస్తారు, దాన్ని పొయ్యి మీద మరగబెట్టేస్తారు, పట్టుకొచ్చి అలా ఆయనకు పడేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అసలు వంట అంటేనే సిరాకు. వీళ్ళకి వంట అంటేనే సిరాకు కాబట్టి ఏదో ఒకటి వండి పడేస్తారు అంతే. అతను తినగలడా లేదా? మీ ఆయన కూరతో తినకుండా పచ్చడి అడిగాడనంటే నీకు అర్థమైపోవాలి. ఏం అర్థమైపోవాలి? కూర బాగాలేదని నీకు అర్థమైపోవాలి. అదే కదా, అదే మక్కువతో వండేటువంటి ఆవిడ ఉంటుంది. బెండకాయ రోజు వండేదే బెండకాయ, యూట్యూబ్లో చూద్దాం బెండకాయని ఎలా వండాలో అని మీరు యూట్యూబ్లో కొడితే దాంట్లో 50 రకాలు వచ్చింది. ఒకడు అంటాడు మసాలా పెట్టి బెండకాయ వండొచ్చు అంటాడు, ఒకడు ఇగిరెట్టి వండొచ్చు అంటాడు, ఒక టమాటా వేసి వండొచ్చు అంటాడు, ఒకడు చింతపండు వేసి వండొచ్చు అంటాడు. బెండకాయని 50 రకాలుగా వండొచ్చు అని మీకు తెలుసా? ఇది ఎవరికి తెలుసు? మక్కువతో వండేటువంటి స్త్రీకి తెలుస్తుంది ఇది. అంచేత ఏం చేస్తుందో తెలుసా? ఈ మక్కువతో వండేటువంటి స్త్రీ రోజు కొత్తదనాన్ని చూచి ఇంట్లో వాళ్ళకి విసుగు రాకుండా ఏం చేస్తుందని అంటే వండి పెడుతుంది. ఈ రోజున మా ఆవిడ ఒక వెరైటీ వండబోతుంది అని చెప్పేసి మనకు అర్థం అవుతూ ఉంటుంది. కనుక మక్కువ ఉన్న వాళ్ళకి మక్కువ లేని వాళ్ళకి తేడా. మీరు 5 నిమిషాలు ప్రార్థన చేసి చాలా ప్రార్థన చేసామని ఇసుకొచ్చేస్తుంది. నీకు అన్నప్రాసనం చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నం తింటున్నావు. నీకు చిన్నప్పుడు పాస్టర్ గారు అన్నం తినిపించారు, అన్నప్రాసన చేశారా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా తింటున్నావు. నీకు అన్నం మీద ఎప్పుడైనా ఇసుకొచ్చిందా? ఏమ్మా, మీ చచ్చి వదిలి పెట్టేసిన తర్వాత అన్నం మీద ఇసుకొచ్చాయని తింటాం మానేస్తారా? చెప్పండి. మరి చిన్నప్పుడు నుంచి తింటున్న అన్నం మీద నీకు విసుగు రాలేదు, కానీ సరిగ్గా నీవు నేర్చుకోలేదు. ఆ ప్రార్థన మీద నీకు ఎందుకు ఇసుకొచ్చేస్తుంది అని అంటే కారణము యు డోంట్ హ్యావ్ ద ప్యాషన్. నీకు మక్కువ లేదు. ఆ మక్కువ అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు కొత్తదనాన్ని చూడగలుగుతావు.
అభివృద్ధి చూడగలుగుతావు, ప్రార్థనలకు జవాబు రావటం నువ్వు చూడగలుగుతావు. అందుచేత చాలామంది క్రైస్తవులు ఏదైనా చేయటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేనికి దూరంగా ఉంటున్నారని అంటే ప్రార్థన అనేటువంటి దానికి దూరం అయిపోతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రార్థన మనం ఎలా చేయాలనంటే మక్కువతో చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మక్కువతో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువారు బాప్తిస్మము పొందిన తరువాత ఏం చేస్తున్నారనంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏదో ఫార్మాలిటీ కోసం ప్రార్థన చేయట్లేదు, అందరూ చేస్తున్నారు కదా అని ప్రార్థన చేయట్లేదు. ఈయన మక్కువతో ఏం చేస్తున్నారంటే ఇష్టంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందనంటే ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగి వచ్చాడు. ఆకాశము నుండి స్వరము వినబడుతూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చెప్పండి ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఏం జరిగింది? యేసయ్య ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడిందట. నువ్వు ఇష్టంతో ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. రెండవదిగా లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తన శిష్యులను పిలవక ముందు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి రెఫరెన్స్లు. యేసయ్య తన శిష్యులను పిలవక ముందు రాత్రంతా ఎక్కడ గడిపారు? ప్రార్థనలో గడిపారు. ప్రార్థనలో గడిపినప్పుడు ఎవరిని శిష్యులుగా చేసుకోవాలో ఆయన నడిపింపును పొందుకున్నారు. ప్యాషనేట్ ప్రేయర్ గివ్స్ డైరెక్షన్. నువ్వెప్పుడైతే మక్కువతో ప్రార్థన చేస్తావో, మక్కువతో ప్రార్థన చేసేటప్పుడు అది నీకు నడిపింపును కలగజేస్తుంది అనే విషయాన్ని రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు రూపాంతరము అనబడేటువంటి కొండ మీదకు వెళ్ళారు. రూపాంతరము అనేటువంటి కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన యొక్క ముఖము దగదగా మెరుస్తూ ఉన్నది. ఆయన యొక్క వస్త్రములు ఏమవుతున్నాయి? హిమమంతా తెల్లగా మెరుస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అని ఆలోచన చేసినట్లయితే ఆయన మక్కువతో ప్రార్థన చేశారు. అందుచేత తండ్రి యొక్క మహిమను ఆ కొండ మీద వాళ్ళు చూచారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం ఈ సందర్భంగా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనం ఎంత మక్కువతో ప్రార్థన చేసినా, ఆయనకి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడు. ఎంత మక్కువతో ప్రార్థన చేసినా ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రభువా, ఈ రాత్రి నేను దొంగతనానికి వెళ్ళబోతున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గాఢ నిద్ర కలగజేయి, బాగా నిద్ర పట్టిలా చేయను ఆయన. నేను ఇంట్లోకి వెళ్ళిన వెంటనే విలువైన బంగారం, విలువైన డబ్బులు అన్నీ నా కళ్ళకు కనిపించేలాగా చేయను ఆయన అని దొంగోడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి. మీరు చాలా మక్కువతో ప్రార్థన చేశాడు ఈ దొంగోడు, చాలా ఇష్టంగా ప్రార్థన చేశాడు, చాలా ప్యాషనేట్గా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎందుకంటే ప్రార్థన మక్కువతోనే చేసావు, కానీ దేవుని గుణానికి వ్యతిరేకంగా చేసావు. ఆ దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించొద్దన్నాడు. నీవు దొంగతనం చేయొద్దన్నాడు. పొరుగు వాడిని ఆశించావు, దొంగతనం చేసావు, నువ్వు దానికోసం ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి ప్రార్థనకు జవాబివ్వడు. దేవుడు అన్నాడు, మోషే, వాగ్దాన దేశమును నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు దానిలోనికి ప్రవేశించవు.
ప్రభువా నాయన వీళ్ళందరికీ ఆశపెట్టి తీసుకొచ్చాను నాయన, వీళ్ళందరినీ వాగ్దాన భూమి నడిపిందాం అనుకున్నాను నాయన, అలాంటిది నన్నే వెళ్ళనివ్వని అంటున్నావు కదా ప్రభువా, మన్నించి దయచేసి అందులో అడుగు పెట్టేలాగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేశాడు మోషే. దేవుడు అన్నాడు, ఇది నా అభిష్టానికి వ్యతిరేకం, నేను నిన్ను అక్కడ అడుగు పెట్టనివ్వకూడదు అనుకున్నాను, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఖచ్చితంగా నేను నిన్ను అడుగు పెట్టనివ్వను అన్నప్పుడు మోషే అర్థం చేసుకుని ఇంకా ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వడని ఏం చేశాడంటే మోషే ప్రార్థన చేయటం మానేశాడు దాని గురించి. కానీ మన దేవుడు ఎంత కఠినంగా ఉంటాడో అంత కృప కలిగిన వాడు. రూపాంతరం అనేటువంటి కొండ మీద యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము, ఆయన యొక్క వస్త్రాలు మెరుస్తూ ఉండగా ఆ కొండ మీద ఒక మనిషి కనపడ్డాడు. ఆ మనిషి ఎవరో కాదు, మోషే. మోషేను అడుగు పెట్టనివ్వనన్నాడు. దేవుడు తన కనికరం చొప్పున మోషే చనిపోయిన తర్వాత మోషే ఈ యొక్క రూపాంతరం అనబడేటువంటి మౌంట్ టాబోర్ అనేటువంటి ఈ కొండ మీద మోషే కనపడ్డాడు. అది ఎక్కడుందో తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో ఉంది. వెళ్ళనివ్వనన్నా కూడా దేవుడు శారీరకంగా వెళ్ళనివ్వకపోయినా మళ్ళీ ఆత్మని తీసుకొచ్చి ఆ దేశంలో నిలబెట్టు. అంత గొప్ప దేవుడు. ఎందుకంటే దేవుడు తన నైజానికి వ్యతిరేకంగా మనం ఎంత మక్కువతో ప్రార్థన చేసినా ఆయన వినడు అనేటువంటి విషయాన్ని మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు ప్రభువు వారు తన ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్. ప్రధాన యాజకుని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చాలా మక్కువతో చేశారు. దానికి జవాబు ఏంటంటే అది అనేక మంది యొక్క జీవితాలను ఈ ప్రార్థన ప్రభావితం చేసింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గెత్సేమనే వనములో ఎంతో ఆతృతతో, ఎంతో వేదనతో యేసయ్య చేసిన ప్రార్థన నేటికిని అనేక మంది హృదయాలను తాగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మత్తయి సువార్త 26:39 మనం చూసినప్పుడు కనబడుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనములో కల్వరి శిలువలో ఆయన వ్రేలాడబడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రార్థన నేటికి ప్రతి సంఘములో కూడా వినబడుచూ ఉన్నది. ఈ ప్రార్థన అనేక సంఘాల్లో అది ఎకో రూపములో మనకు వినబడుచూ ఉన్నది. అనేక మంది యొక్క జీవితాలను ఈ ప్రార్థన ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత మొట్టమొదటిగా మనం ప్రార్థన ఎలా చేయాలి చెప్పండమ్మా? ఎలా చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలి? మక్కువతో ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన ఎలా చేయాలి చెప్పండమ్మా? కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. యేసయ్యకు మనకు ఉన్న తేడా ఏంటనంటే మనకు అనుకున్నది జరిగిపోయిన తర్వాత కూడా కృతజ్ఞత చెప్పం. అనుకున్నది జరిగిపోయిన తర్వాత కూడా కృతజ్ఞత చెప్పం. కానీ యేసయ్య జీవితంలో నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే జరగక ముందే ఆయన కృతజ్ఞత చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఉన్నది. ఆయన రొట్టె విరవక ముందే ఆయన రొట్టెను పట్టుకొని ఆయన ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎంతమంది మీరు అనుకున్నది జరిగిపోయిన తర్వాత దేవుడికి వందనాలు చెప్తారు? చేతెత్తండి. మీరు అనుకున్నది జరిగిన తర్వాత దేవునికి వందనాలు చెప్తారు. కొంతమంది అనుకున్నది జరిగిన తర్వాత వందనాలు చెప్పడానికి కూడా నోరు రాదు. కానీ మనలో మెచ్యూరిటీ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జరగక ముందే వందనాలు చెప్పాలి. జరగక ముందే వందనాలు చెప్పాలి. ఎంతమంది చెప్తారు జరగక ముందు? చెప్పండి, ఎంతమంది చెప్తారు జరగక ముందు?
ఇక్కడ గమనించండి, మన చర్చిలో చాలామందికి ఆగస్టులో పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆగస్టులో పెళ్ళి ఉంటే ఈ ఆగస్టులో పెళ్ళికి ముందు మీరు ప్రభువా వర్షం పంపించిన వందనాలు, వర్షం పంపించకపోయిన వందనాలు అని ఎంతమంది చెప్పగలరు? పెళ్ళిళ్ళు లేని వాళ్ళు చెప్పగలరు. పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంట్లో చేసుకున్న వాళ్ళు చెప్పలేరు కదా. మీకు అర్థమైందా? లాస్ట్ ఇయర్ 17వ తారీఖున తప్ప అన్ని రోజులు వర్షం వచ్చిందండి. ఈ సంవత్సరం ఏం జరిగింది? మీటింగ్లో తప్ప మిగతా అన్ని రోజులు. మరి అది నీకు అర్థమవుతలేదా దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడు? మీటింగుల్లో వర్షాలు వస్తే ఈ జనాన్ని అందరినీ మనం ఎక్కడ కంట్రోల్ చేయగలం? వీళ్ళందరినీ మనం ఎలా చక్క పెట్టగలం? దేవుడు కృప కలిగిన దేవుడు. లాస్ట్ ఇయర్ 17 రాలేదు, ఈసారి 18 రాలేదు, 19 రాలేదు, 20 సాయంత్రం నుంచి బాగా మొదలెట్టింది. 20 సాయంత్రం నుంచి మొదలుపెట్టింది. వెళ్ళిన పాస్టర్లు ఏం చెప్పారంటే, అయ్యగారు మా ఆశలోనే ఉందండి వర్షం, మిగతా చోట్ల లేదండి అని చెప్పారు. ఎందుకనంటే ఆ మీటింగ్లు దేవుడు దీవించాలి కాబట్టి. ఆ రోజున పాస్టర్లు బయటకు వెళ్తున్నప్పుడు చార్లెస్ గారు చెప్పారు, మీకు గుర్తుందో లేదో, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తడిపితే వెళ్తారు వర్షంలోనని. అలాగే దేవుడు తడిపి పంపించాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఎందుకనంటే కృతజ్ఞత కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యం ప్రియులరా, ప్రాముఖ్యం. నా తండ్రి గారు ఇక్కడ సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించిన రోజు నుండి చచ్చిపోయే వరకు ఈ స్థలానికి నమ్మకంగా ఉన్నాడైనా. అవకాశాలు వచ్చినా ఊరుదులు పెట్టి వెళ్ళిపోలా. ఏమున్నా ఏమి లేకపోయినా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రభువా ఈ ఊరు కొరకు నన్ను పిలిచావు, నేను ఇక్కడ కష్టం వచ్చినా నిలబడతాను, నష్టం వచ్చినా నిలబడతాను, వ్యతిరేకత ఉన్నా నిలబడతాను, కలిసి ఉన్నా నిలబడతానని చచ్చిపోయే రోజు వరకు ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు. మమ్మల్ని చాలా చదివించారు. సిటీలో మేము చర్చ్ పెట్టుకుంటే దీనికి 4 రెట్లు పెరుగును. కానీ నా తండ్రి గారు నన్ను సమర్పించారు 8వ రోజున. 8వ రోజున బల్లమే పడుకోబెట్టి నా కొడుకుని సేవకు సమర్పిస్తున్నానని చెప్పాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకుండా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా, ధనం వచ్చినా రాకపోయినా, గత 36 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడి నేను ప్రసంగం చెప్తూనే ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో నిలబడే ఉన్నాను. ప్రభువా ఎదటోళ్ళు హైదరాబాద్లో ఉన్న పాస్టర్లకి, లేక వైజాగ్లో విజయవాడలో ఉన్న పాస్టర్లకు వచ్చినంత ధనం నాకు రాపోవచ్చు, కానీ నా ప్రజలకు ప్రేమ ఉంది నాయన. ప్రేమ కలిగిన ప్రజలను ఇచ్చావు. నేనేం చెప్తే అది పాటించేటువంటి ప్రజలు 98% చెప్పిన ప్రతి మాట వింటారు మన చర్చలు. ఒక ఇద్దరు వినరండి, ఎందుకంటే ఇద్దరు ఇంట్లో కూడా వినరు కొంతమంది. ఇంకా ఇద్దరు నేను లెక్కేసుకోను. 98 మంది మంచోళ్ళని ఇచ్చావు ప్రభువా. చెప్పిన దాన్ని తూసా తప్పకుండా చేస్తారు. వారిని బట్టి వందనాలు ప్రభువా అని చెప్పేసి దేవునికి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. ఎందుకనంటే జరిగిన తర్వాత కృతజ్ఞత చెప్పటం వేరు, జరగకముందు కృతజ్ఞత. యేసయ్యకున్న అలవాటు ఏంటంటే అది ఇంకా జరగలేదు, జరగకముందే వందనాలు ప్రభువా అని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఉంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తుడు ప్రతి పత్రికలో కూడా కృతజ్ఞత చెప్తున్నాడండి. అనగా కృతజ్ఞత చెప్పటం అలవాటుగా చేసుకున్నాడు. మీకు జ్ఞాపకం చేస్తున్నారు, మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎఫెసీ 5:20లో ఆయన కృతజ్ఞత చెప్తున్నాడు. కృతజ్ఞత ఎవరు చెప్పగలుగుతారనంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడతారో, దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. నువ్వు కృతజ్ఞత చెప్పకుండా సనుక్కుంటున్నావు అని అంటే, సనుక్కుంటున్నావు అంటే దాని అర్థం నువ్వు దేవుని ఆత్మతో నింపబడలేదు, దురాత్మతో నింపబడ్డావు. ఇచ్చేవాడు ఎప్పుడూ కూడా సనుక్కోడండి. మీకు ఒకటే అర్థం చేసుకోండి. అందరికి 1000 రూపాయలు ఎత్తి 200 ఎత్తాడు, లేకపోతే 500 ఎత్తాడు. 500 ఇచ్చి ఈడు ఎన్ని దెప్పులు చెప్తాడు అనుకుంటున్నావు? ఇవ్వలేనోడు సనుక్కుంటాడు, ఇచ్చినోడు సనుక్కోడు. మీకు ఎక్కడైనా సరే తేడా చూడండి. అందుచేత
భక్తుడైనటువంటి పౌలు గారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరు ఆత్మతో నింపబడతారో వాళ్ళ నోటంట ఏమొస్తుందట? కృతజ్ఞతా వచనం వస్తుందట. దేవుడా, ఈ సంఘాన్ని బట్టి వందనాలు, నీ దాసుని బట్టి వందనాలు, ఇచ్చుచున్న వాక్యాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఇల్లును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలు. ఈ మాట నీ నోట్లోంచి ఎన్నిసార్లు వస్తుంది ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 మీరు దేనిని గూర్చి చింతించవద్దు కానీ ప్రతి విషయమును బట్టి మీరు కృతజ్ఞత తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, దీనికోసమే ఆలోచించుకోవటం సరిపోతుంది నీకు. దీనికోసమే చింతించడం సరిపోతుంది నీకు. ఎప్పుడో జరగబోయే దాని గురించి ముందే ఆలోచించేసి బాధపడే కంటే జరిగిన దాన్ని బట్టి దేవుడా నీకు వందనాలని చెప్పగలుగుతున్నావా? ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెప్పాడు. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 ఆయన చెప్తూ ఉన్నాడు, గివ్ థ్యాంక్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ అస్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది, అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది దేవుని చిత్తమట. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. చెప్పలే, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఇచ్చిన వందనాలు, తీసుకున్న వందనాలు. నేను నీ వాడను, ఏది కలిగి ఉంటానో అది నువ్వు నాకు ఇస్తావు, ఏది నా దగ్గర ఉండకూడదో అది నువ్వు తీసేసుకుంటావు. నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగేటువంటి మాటను భక్తుడు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4 దేవుడిచ్చిన మంచి ఆహారాన్ని బట్టి వందనాలు చెప్పాలి. దేవుడు ఇచ్చినటువంటి మంచి వివాహాన్ని బట్టి మీకు వందనాలు చెప్పాలి. ఎందుకనంటే మనము పొందుకున్న దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో 4 విషయాలు నీ జీవితంలో కనపడతాయి. ఇట్ ఆర్టికులేట్స్ డిపెండెన్స్. దేవుని మీద ఆధారపడుతున్నావు అని అంటానికి కృతజ్ఞతే కారణమవుతుంది. కనుక నీ యొక్క సంబంధం కలిగి ఉన్నావు అంటానికి కృతజ్ఞత కారణమవుతూ ఉంది. కృతజ్ఞత అనేటువంటిది సరి అయినటువంటి వైఖరిగా నీ జీవితంలో కనబడుతుంది. కృతజ్ఞత ఎవరు చెప్తారనంటే, ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గించుకున్న వాళ్ళ యొక్క జీవితాల్లోనే కృతజ్ఞత అనేటువంటిది కనబడుతూ ఉంది. అంచేత ఈ కృతజ్ఞత అనేటువంటిది మన జీవితంలో రిఫ్లెక్ట్ అయ్యేటట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్రే మేకింగ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన చేయటం. ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఇతరుల కోసం మనం చేసేటువంటి ప్రార్థన. మన జీవితంలోనూ ఇతరుల యొక్క జీవితంలోనూ దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడేటట్లు మనం ప్రార్థన చేయుట. యేసు ప్రభువారి యొక్క జీవితములో మనకి తరచుగా విజ్ఞాపన ప్రార్థన జీవితం అనేటువంటిది కనబడుతుంది. యెషయా గ్రంథం 53:12 యేసు ప్రభువారు ఆయన మన యొక్క బాధలను భరిస్తూనే, మన యొక్క పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన భరిస్తూనే మన కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 22-23 లోకా సువార్తలు మనం చూసినట్లయితే పేతురు కోసం చెప్తూ ఉన్నారు, నీకోసం సైతానుడు నిన్ను గోధుమలను చెరిగినట్లుగా చెరిగేద్దాం అనుకున్నాడు, అయినా నేను నీ విశ్వాసము చెదరిపోకూడదని నీకోసం నేను ప్రార్థన చేశాను. లోకా 23:34 సిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక
వీరిని క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:15లో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని పంపించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనములో సంఘము కొరకు, ఇంకా సంఘము స్థాపించబడలేదు కానీ ఆ సంఘము ఏ విధంగా కాపాడబడాలో ఆయన ఈ లోకములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:34లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25లో మరి క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. కనుక విజ్ఞాపనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుచేత మరి మనము ఆయన చెరసాల్లో ఉండి నాకు విడుదల చేయుట కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడగట్లేదు. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అవకాశం ఉన్న ప్రతి చోట I may proclaim the mystery of God's unfold things. దేవుడు ఏదైతే బయలుపాటు చేశాడో ఆ యొక్క మర్మాలను అనేక మందికి నేను చెప్పేటట్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చేటట్లు, దేవుడు నాకు సమయం ఇచ్చేటట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను సరసాల్లో ఉన్నా పర్లేదు, దేవుడు పని చేద్దాం అనుకుంటున్నాను. తోటి ఖైదీలకైనా సరసాలలో సువార్త చెప్పేటువంటి అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని మీరు ప్రార్థించి, ఎవరైనా అయితే ఏమైనా ప్రార్థన చేస్తే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు విడుదల కలగాలని ప్రార్థన చేస్తా. పౌలు భక్తి అంటలేదు, దేవుని మర్మాలు చెప్పటానికి అవకాశం దొరికేటట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. ఈ విజ్ఞాపన ప్రార్థన 5 విషయాలు చేస్తుంది. పాయింటే చెప్తాను, మనకు టైం అయిపోయింది. మొట్టమొదటిది, ప్రార్థన భారాన్ని అంతర్లీకరిస్తుంది. ప్రేయర్ ఇంటర్నలైజెస్ ద బర్డెన్. ప్రార్థన అనేటువంటిది భారం. ఈ భారము నీ లోపల ఉంది, అది నీ లోపల ఉన్నటువంటి భారాన్ని వెళ్ళగక్కేలాగా చేస్తుంది. రెండవది, ప్రేయర్ ఫోర్సెస్ us టు వెయిట్. ప్రార్థన నిన్ను వేచి ఉండమని బలవంతం చేస్తుంది. వెయిట్. ప్రార్థనకి ఈరోజు జవాబు రాకపోవచ్చు, దేవుడు ఇంకా ఉన్నతమైన దాన్ని మన కోసం సిద్ధపరిచి ఉండొచ్చు. అందుచేత ప్రార్థన ఏం చెప్తుందనంటే నిన్ను ఎదురు చూసేలాగా చేస్తూ ఉంది. మూడవది, ప్రేయర్ ఓపెన్స్ అవర్ స్పిరిచువల్ ఐస్. ప్రార్థన మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలను తెరుస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలను తెరుస్తుంది. నాలుగవది, ఇట్ అలైన్స్ అవర్ హార్ట్ విత్ గాడ్స్ హార్ట్. ఇది మన హృదయాన్ని దేవుని హృదయముతో సమలేఖనం చేస్తుంది, దేవుని యొక్క హృదయముతో మమేకమయ్యేటట్లు చేస్తూ ఉంది. ఐదవది, ప్రేయర్ ఎనేబుల్స్ us టు మూవ్ ఫార్వర్డ్. ప్రార్థన మనం ముందుకు సాగటానికి వీలు కల్పిస్తూ ఉంది. బండిలో పెట్రోల్ ఎలాగ అవసరమో క్రైస్తవ జీవితం ముందుకెళ్ళాలనంటే ప్రార్థన జీవితము అవసరం. ప్రార్థన వలననే పయనము, ప్రార్థన వలననే కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కనుక ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన అనేటువంటి దానిని వారి జీవిత విధానంగా చేసుకోవాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా అనేక విషయాలు మనం చేయగలుగుతాం, అనేక విషయాలు సాధించగలుగుతాం, అనేక విషయాలు మార్చగలుగుతాం. ఎందుకనంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. చివరికో మాట చెప్తాను. లండన్ మహాపట్నంలో ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చ్ పేరు మెట్రోపాలిటన్ టాబర్నికల్ చర్చ్. ఏం జరిగేదనంటే లండన్ అంటే ఎంత పెద్ద పట్టణం అండి. లండన్ అంటే మహాపట్నం. ఆ పట్టణంలో చాలా చర్చిలుంటే మిగతా చర్చిలన్నీ అయిపోయాయి, కానీ ఈ మెట్రోపాలిటన్ టాబర్నికల్ చర్చ్ అనేటువంటిది తొందరగా అయ్యేది కాదు. మిగతా చర్చిలు వదిలిపెట్టేస్తే ఆ మిగతా చర్చిల జనాలందరూ కూడా ఈ చర్చ్ దగ్గరికి వచ్చి కిటికీలను పట్టుకుని ఆ దేవుని యొక్క దాసుడు చెప్తున్న మాటలు వినేవాళ్ళు. ఎందుకనంటే ఆ చర్చ్ ఎంత పెద్దనంటే
అక్కడ ఉన్న జనానికి కూడా సరిపోలేనంత పెద్ద చర్చు అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న చర్చులు అందరూ వచ్చేస్తే ఏం చేసేవారు అని అంటే కిటికీలకు వేలబడి ఎక్కడ చోటు ఉంటే అక్కడ ఆయన మాటలు వినేవారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారు తెలుసా? అయ్యా, మీ సంఘము ఇంత పెద్దగా అవటానికి గల కారణం ఏంటండి అని అడిగారు. ఆయన ఇంత పెద్ద సంఘం అవటానికి గల కారణం ఏంటని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడనంటే, మా సంఘములో ఒక పవర్ రూమ్ ఉందండి అన్నాడు. ఒక శక్తి కలిగినటువంటి రూమ్ ఉంది. పవర్ రూమ్ అని దేని అంటారని అంటే జనరేటర్ రూమ్ అని అంటారండి. పవర్ హౌస్ అనేటువంటిది జనరేటర్ ఉండే రూమ్ని పవర్ రూమ్. అతను అన్నాడు, అయ్యా, ఆ పవర్ రూమ్ వల్ల మీకు ఇంత సంఘం అభివృద్ధి చెందింది. ఒక్కసారి మీరేమనుకోకపోతే ఆ పవర్ రూమ్ని ఒకసారి చూపించండి నాకన్నా. రండి, తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పేసి ఆ చర్చ్ దిగువన ఉన్నటువంటి ఒక గదిలోనికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్తే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఆయన వారిని చూపించి ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ అవర్ పవర్ హౌస్. మా సంఘము అభివృద్ధి చెందటానికి ఇదే కారణం. ఏదో 24 గంటల ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా అని రెండవ శనివారం ఒక్కరోజే కాదు ప్రార్థన. అవకాశం ఉన్న ప్రతిరోజు దేవుని మందిరములోనికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ఎక్కడో సిటీల్లో చేయటం కాదు, మారుమూలనున్న మాచర్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. అలా జరగాలనంటే మన జీవితాలను ప్రార్థనా జీవితాలుగా మరల్చుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం.